ఎక్కడే నీ సుపుత్రుడు? 2-3 రోజుల నుంచి ఇంట్లోనూ లేడు, ఫామ్ హౌస్లోనూ లేడు. ఏంటి వాడిపై హఠాత్తుగా అంత బాధ్యత పుట్టుకొచ్చింది? బాధ్యత కాదు, బయట వాడు ఏ బలాదూరు తిరుగుతున్నాడోనని భయం. అంత భయమేమీ అక్కర్లేదు గాని వాడికున్న ఏకైక పేడ విరగడైపోయింది. ఆ స్నేహికి పెళ్ళైపోయింది. ఇక మంచి పిల్లను చూసి మన వాడికి పెళ్లి చేసేయడమే. ఏంట్రా ఇది? ఈ అమ్మాయిని తీసుకొచ్చావేంట్రా? స్నేహ, స్నేహ, ఏమైందిరా అమ్మాయికి? ఏంట్రా అడుగుతుంటే సమాధానం చెప్పవే. అసలు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు మన ఫామ్ హౌస్ కి? మన మనిషిని మన ఫామ్ హౌస్ కాకుండా ఇంకెక్కడికి తీసుకెళ్తారమ్మా? మన మనిష మతుండే మాట్లాడుతున్నావా? ఒరే, నీకు పిచ్చిగా నెక్కిందా? ఇది మన మనిషి ఎలా అవుతుందిరా? ఇది ఆ నాయుడు బావుని పెళ్లి చేసుకుంది కదరా. అది పెళ్ళే కాదు, ఈ తాళే కాదు. నేను మీకు ముందే చెప్పాను, నేను స్నేహను ప్రేమించాను. స్నేహే నా జీవితం. ఒరేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? నీకు ప్రేమ పిచ్చి బాగా పట్టింది. దీని పీడ విరగడైందనుకుంటే మళ్ళీ తగిలించుకుని వచ్చావా? కొంప తీసి లేపుకొచ్చావా ఏంటి? అవును, లేపుకొచ్చాను. ఎంత పని చేసావురా? ముందు వెనక ఆలోచించక్కర్లేదా? అంత సంస్కారం లేకుండా ఉన్నావా? స్నేహ అంటే ప్రేమ ఉంది, స్నేహకు నాపై ప్రేమ ఉంది. అందుకే పెళ్ళైనా నన్ను మర్చిపోలేదు, నా వెంట వచ్చేసింది. చిచ్చి, సిగ్గు లేకుండా ఇదొస్తే మాత్రం నీతి లేకుండా నువ్వెలా తీసుకొచ్చావురా? అసలు పరాయివాడి భార్య నువ్వెలా ఎత్తుకొస్తావు? వాడు స్నేహ భర్త కాదు, స్నేహ నాకు పరాయిది కాదు. తన మెళ్ళలో ఉన్న తాళి మీకు అడ్డరుకుంటే దాన్ని తెంచేసి నేను మరో తాళి కడతాను. స్నేహ నా భార్య, మీ కోడలు అవుతుంది. ఒరే ఒరే, అంత పని చేయకురా. నలుగురిలోనూ మా పరువు తీయకురా. ఆ నలుగురు నాకు ముఖ్యం కాదు నాన్న, స్నేహే నాకు ముఖ్యం. స్నేహతో జీవితం ముఖ్యం. మేం కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. రే, ఎంతకు తెగించావురా? ముందు దీన్ని ఈడ్చి బయట పారేస్తా గాని. ఆగమా, తన ఒంటిపై చేయేస్తే బాగోదు. స్నేహ మీ కోడలు, మీరు ఏదైనా చేస్తే మీకు ఈ కోడలతో పాటు ఈ కొడుకు కూడా ఉండడు. అసలే స్నేహ కొంట్లో బాలేదు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. స్నేహని ఏమైనా చేస్తే నా పైన ఒట్టే. ఏంటండి వీడు ఇలాంటి పని చేశాడు? పెళ్ళైన ఆడదాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఇది వీడికి పుట్టిన బుద్ధా ఇంకొకటా? ఇది ఇంకోటి మరోటి కాదే, పెడబుద్దే. మొక్క వంగనిది మానే వంగునా అని చిన్నప్పటి నుంచి నేనెంత మొత్తుకుంటా వినకుండా బాగా గారాబం చేశావు. అందుకే ఇప్పుడు మన ఇద్దరి మాట కూడా వినకుండా పూర్తిగా చెడిపోయాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.